నమస్కారం. మీ కదంబమాలిక ఛానల్కి స్వాగతం. ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. కింద ఉన్న డిస్క్రిప్షన్లో మా ఇతర వీడియో లింకులు కూడా ఇచ్చున్నాము. మీరు వాటిని కూడా ఒకసారి చూసి మీకు నచ్చితే కనుక మీ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేసి మాకు సపోర్ట్ అందించండి. లైక్ బటన్ మాత్రం తప్పకుండా నొక్కండి. అలా నొక్కడం ద్వారా మా ఛానల్ ఇంకొంతమంది చూసే అవకాశం మాకు దక్కుతుంది. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో, సలహాలు సూచనలు రూపంలో మాకు తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ. మనం ఈరోజు ప్రేమ పంతమా అనే కథ చెప్పుకుంటున్నాం. దానిలో ఫస్ట్ పార్ట్. అక్కడ ఒక అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు. చాలా ఎత్తుగా, పచ్చటి రంగుతో, ఉంగరాల జుట్టుతో, ఎత్తుకు తగ్గ శరీరంతో చాలా బాగున్నాడు. అందగాడుగా అతనికి చాలా పేరుంది. కానీ అతను చాలా కోపంగా ఉన్నాడు. రూపంలో మన్మధుడు. అతని పేరు వాయునందన్. అంత వేగంగా కూడా ఉంటాడు. చాలా చురుకైన వాడు. కానీ చాలా కోపం ఎక్కువ, ఆవేశం ఎక్కువ. చదువుకున్న తను అనుకున్నదే కానీ ఎవ్వరిని కేర్ చేయడు. అలాంటి అబ్బాయి ఆ హాల్లో ఆవేశంతో ఊగిపోతున్నాడు. అందరూ భయంతో గడగడలాడుతున్నారు. అతనికి తమ్ముడు, చెల్లెలు, తల్లి ఉన్నారు. అతను అమెరికా నుంచి అంత క్రితం వారం రోజుల ముందరే వచ్చాడు. అది అతని సొంత అన్న సూర్యనందన్ మరణ వార్త విని. దానికి కారణం సూర్య ఒక అమ్మాయిని ప్రేమించటం, ఆ అమ్మాయి అతని ప్రేమను నిరాకరించటం. ఆ బాధ తట్టుకోలేక సూర్య ఆత్మహత్య చేసుకోవటం జరిగింది. ఇది అతను తట్టుకోలేకపోతున్నాడు. అమ్మ, అసలు అన్నయ్య ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాడని నాకెందుకు చెప్పలేదు? అలా చెప్పి ఉంటే నేను ఏదో ఒకటి ఆలోచించేవాడిని కదా. పిరికివాడిలా వాడు ప్రాణం ఎందుకు తీసుకున్నాడు? ఏం లాభము ఇప్పుడు చెప్పు అని అన్నాడు. నందు, నాకు నిజంగా చెప్పలేదురా. చెప్పి ఉంటే ఈరోజు చెట్టంతా కొడుకుని పోగొట్టుకొని దానికి కారణం ఆ అమ్మాయి అని తెలిసి ఇదంతా జరగడానికి నేను వాడిని సరిగ్గా కనిపెట్టకపోవడమే ఒక కారణం రా అంది ఆవిడ ఏడుస్తూ. సరేనమ్మా, అలాంటి అహంకారిని నేను లొంగదీస్తాను అన్నాడు. నందు, ఏం చేస్తావు అంది ఆవిడ భయంగా. ఈ ఇంటి కోడలుగా తీసుకొస్తాను, కానీ ఎప్పుడు ఆ సుఖం ఆమెకి అందకుండా చేస్తాను. కన్యగానే ముసలిదైపోవాలి అన్నాడు. నందు, వద్దు, అలాంటి పనులు చేయవద్దు. ఎవరి కోసమో నీ జీవితం బలి చేస్తావా అంది. లేదమ్మా, నేను పెళ్లి చేసుకుంటాను. నాకు ఇష్టమైన అమ్మాయిని, నీకు చక్కటి మనవాళ్ళని మనవరాళ్ళని కనిపెడతాను. డోంట్ వరీ. కానీ ఆ అహంకారి మాత్రం ఓన్లీ మై వైఫ్ అంతే. నందు, నాకెందుకో భయంగా ఉందిరా. ఇలాంటివన్నీ వద్దు. ఆ అమ్మాయి గురించి మనకు వద్దు అంది. భయం ఎందుకమ్మా? మనం జమీందార్లం. ఈ ఇంటి వారికి 2 పెళ్ళిళ్ళు చేసుకునే అధికారం ఉంది. నేను అదే చేసుకుంటాను. అమ్మా, ఆ అమ్మాయి ఎవరు అన్నాడు. వెంటనే తమ్ముడు రాజనందన్, అన్నయ్య నాకు తెలుసుదా, చూపిస్తా అన్నాడు. నందు, సరే పద అని అనుసరించాడు రాజ్ని. రాజలక్ష్మీదేవి, చెల్లెలు చంద్రకళ అలా చూస్తూ నించుండిపోయారు. సూర్య గదిలోకి వచ్చారు. రాజ్ అన్నాడు, అన్నయ్య చాలా తలుచుకునేవాడు సూర్య అన్నయ్య ఆ అమ్మాయిని. ఇదిగో ఆ అమ్మాయి నిజంగానే రాజహంసలా అందంగా ఉంటుందన్నయ్య అన్నాడు. నందు సీరియస్గా చూశాడు. అతని చూపుకు భయపడి రాజ్ బయటికి వెళ్ళిపోయాడు. ఆ ఫోటో చూసి నందు కూడా ఒక్క క్షణం ఆమె సౌందర్యానికి చెక్కుతుడై చూశాడు. బ్యూటిఫుల్ అని అనుకోకుండా ఉండలేకపోయాడు. అంతలో పక్కనే ఉన్న సూర్య ఫోటో చూసి, ఎందుకురా ఇంత పినికి పని చేశావు? అన్నీ షేర్ చేసుకునే నువ్వు ఈ విషయం ఎందుకు దాచావు? సూర్య, నువ్వు కోరుకున్న ఈమె తప్పకుండా ఇంటికి కోడలుగా వస్తుందిరా. తప్పకుండా వస్తుంది. ఇట్స్ మై ఛాలెంజ్ అన్నాడు బాధగా. సూర్య, వాయువు ఇద్దరూ చాలా క్లోజ్. వాయువు చదువు కోసమని అమెరికా వెళ్ళి వచ్చేలోగా ఇంత దారుణం జరిగింది. ఇది అతను జీర్ణించుకోలేకపోతున్నాడు. అతని నరాలు కోపంతో తెగిపోతాయేమో అన్నట్లు ఉన్నాయి. చాలాసేపు ఆ గదిలోనే గడిపాడు. ఒంటరిగా గడిపాడు. మొన్నాడు నందు రెడీ అయి కిందకు వచ్చాడు. కాఫీ, టిఫిన్ తీసుకున్నాడు. డైరెక్ట్గా ఆ అమ్మాయి ఇంటి ముందర ఆగింది అతని బెంజ్ కారు. అతనికి నమ్మిన బంటు జాన్ చెప్పాడు, సార్, ఇదే ఆ అమ్మాయి ఇల్లు. ఆ అమ్మాయి పేరు భ్రమరాంబిక. అందరూ భ్రమర అంటారు. కానీ అని ఆగాడు. కానీ అన్నాడు నందు. భ్రమర చాలా మంచి అమ్మాయి సార్, నేను విన్నాను. ఆమె సౌందర్య దేవత. కాలేజీలో అందరూ ఆమె పలకరింపు కోసం ఎదురు చూస్తారు.
చిన్న చిరునవ్వైనా సరే చాలు అని అనుకుంటారు. కానీ భ్రమర ఎవ్వరితోనూ మాట్లాడదు. ఆమెకి స్నేహితులు తక్కువే సార్, లేరనే చెప్పాలి. అసలు ఎవరన్నా ఒకళ్ళో ఇద్దరో ఉన్నారేమో అన్నాడు. ఏం ఆమె మనుషుల ద్వేష అన్నాడు నందు వ్యంగ్యంగా. జాన్ నవ్వి తెలియదు సార్ అన్నాడు. ఆ బంగళాకి ఆపోజిట్గా ఉన్న రోడ్డులో కారు ఆగి ఆ బంగళానే గమనిస్తోంది. సార్, భ్రమర ఇప్పుడు వస్తుంది చూడండి అన్నాడు జాన్. కాలేజీ టైం అయింది, అందుకని భ్రమర బయటికి వచ్చింది. నందు ఎలర్ట్ అయినాడు. దగ్గర దగ్గర 5, 7, 5, 8 ఎత్తులో ఉంది ఆ అమ్మాయి. గులాబీ రంగుతో, ఒత్తైన జుట్టుతో, పంజాబీ డ్రెస్సులో, పెద్ద పెద్ద కళ్ళతో, అసలు దివి నుండి భువికి దిగి వచ్చిన దేవకన్యలా ఉంది భ్రమర. కారు ఎక్కింది. కారు బయటికి వచ్చేసింది. ఆ కార్ని ఫాలో అయింది బెంజ్ కారు. లా కాలేజీ ముందర ఆగింది కారు. అక్కడ లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి కారు ఎక్కింది అమ్మాయి. ఈసారి సిఏ ఛాంబర్స్ దగ్గర ఆగింది. మీన్స్ ఆ అమ్మాయి సిఏ చదువుతోందా అన్నాడు. అవును సార్ అన్నాడు జాన్. బ్రిలియంట్ అని అనుకున్నాడు నందు. దిగి ఆ అమ్మాయి లోపలికి వెళ్ళింది. భ్రమర చేతిలోని పుస్తకాలు ఆమె గుండెలకి అడ్డుగా ఉన్నాయి. ఆమె చాలా అందంగా ఉంది. ఖరీదైన సిగరెట్టు అయిపోగానే తను బయటికి బయలుదేరి వచ్చేశాడు నందు. అతని కళ్ళు మాత్రం భ్రమర రూపమే కళ్ళ ముందర కదిలింది. అతనికి తల అటు ఇటు విదిల్చాడు. తర్వాత అతను మొదటిసారిగా ఆమెను చూసి నా ఫోటో గుర్తు తెచ్చుకున్నాడు. నిజంగానే సూర్య ఇందుకే ఈ అమ్మాయి అందం చూసే పడిపోయాడా అని అనుకున్నాడు. అతని మెదడు పాదరసంలా ఆలోచించసాగింది. అలా ఒక వారం గడిచింది. ఈలోగా ఆ బంగ్లాలో వర్ధని, నందు మేనత్త దిగింది. ఆమె కూతురు స్వప్న కూడా వచ్చింది. మెట్లు దిగి వస్తున్న నందుని చూసి ఆ అమ్మాయి గుడ్ మార్నింగ్ బావా అంది. ఏదో ఆలోచిస్తూ ఉన్న నందు తలెత్తి హో మీరా, ఎప్పుడొచ్చారు అన్నాడు ఆనందంగా. ఇప్పుడేరా అంది వర్ధని. నువ్వు అమెరికా నుండి వచ్చి అప్పుడే 20 రోజుల పైన అయిపోయింది. వస్తావేమో అనుకున్నా, రాకపోతే నేనే వచ్చేశారా అంది వర్ధని. స్వప్న నేను కూడా బావా అంది. మంచి పని చేశారు అన్నాడు స్వప్న పక్కన కూర్చుంటూ. ఆ అమ్మాయి అతన్ని చాలా ప్రేమగా చూస్తోంది. ఆ 3 ముళ్ళు వేయించేస్తే మన పని అయిపోతుంది వదినా అంది వర్ధని. అలాగే వదిన, సూర్య సంవత్సరికాలు అయిపోయాక అని ఇంకావిడ ఏం చెప్పలేక ఏడ్చేసింది. అమ్మా ప్లీజ్ ఊరుకో అన్నది చంద్ర. ఊరుకోక ఏం చేస్తానమ్మా, చెట్టంత కొడుకుని పోగొట్టుకున్నాను, ఇంకేం చేయగలను అంది. అమ్మా ప్లీజ్ అన్నాడు నందు. ఆవిడ కళ్ళు తుడుచుకుంది. నందు నీ అభిప్రాయం ఏంట్రా చెప్పు అంది వర్ధని. అత్త అనుకుంటున్నదేగా, పైగా స్వప్నకి నేను, నాకు స్వప్నం మేమిద్దరం నచ్చుకున్నాం ఒకళ్ళకొకళ్ళం. దీనిలో ఎలాంటి మార్పు ఉండదు. ఈ ఏడాది గడవనియండి అన్నాడు. ఆవిడ ఆనందంగా సరే నాని నీ ఇష్టం అంది. కానీ నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అన్నాడు. ఏంట్రాది అంది వర్ధని. నందు కూడా తల్లిని చూశాడు. రాజలక్ష్మీదేవి అతన్నే చూస్తోంది. తల్లిని ఒకసారి చూసి మా పెళ్లికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ ఈ పెళ్లికి ముందర నా పెళ్లి భ్రమరతో అవ్వాలి అన్నాడు. ఉలిక్కి పడ్డారంతా. ఎవరు ఆ అమ్మాయా కోపంగా అంది వర్ధని. మన సూర్య ప్రాణం తీసుకుంది కదా బావా, ఆ అమ్మాయినా అంది స్వప్న కూడా. అవునత్తయ్య ఆ అమ్మాయే అన్నాడు. కానీ అదెలాగరా అంది ఆవిడ. ఆ రోజు తన ప్లాన్ అంతా వివరించాడు వాయునందన్. అందరూ ఓకే అన్నారు. కానీ రాజ్యలక్ష్మీదేవికి ఇది నచ్చలేదు. ఆమె ముఖం ప్రసన్నంగా లేదు. అందరూ పడుకున్నాక తల్లి గదిలోకి వచ్చాడు నందు. నందు నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు, అది మంచి పని కాదు అంది. వచ్చి తల్లి పక్కనే కూర్చున్నాడు. ఏంటమ్మా నీకు నచ్చలేంది? నాకు తెలుస్తోంది నీకు ఈ విషయం మీద అంత ఇష్టత లేదని. కానీ ఒక్క విషయం ఆలోచించమ్మా, సూర్య ఎంత బాధపడి ఉంటాడు. నందు ఎందుకు ఇవన్నీ చెప్పు, నా సూర్య బ్రతికి వస్తాడా అంది. రాడు నాకు తెలుసు, కానీ వాడి మనసెంత మానసిక క్షోభ అనుభవించిందో నేను ఊహించగలనమ్మా. ఆవిడ నవ్వి నందు నీ లైఫ్ నువ్వు చూసుకో నాన్న అంది. ఓకే అమ్మా ప్లీజ్, నువ్వు వర్రీ అవ్వకు ప్లీజ్ అన్నాడు. అలాగే పడుకో అంది. అమ్మా ఈరోజు నేను నీ దగ్గరే పడుకుంటాను అన్నాడు చిన్నపిల్లాళ్ళ. ఆవిడ నవ్వి దా నాన్న అంది.
జరిగి తల్లి దగ్గర పడుకున్నాడు. కానీ అతని ఆలోచనలన్నీ భ్రమర మీదే ఉన్నాయి. రోజులు గడుస్తున్నాయి. జాన్ అన్న ఒక్క పిలుపుకి పరుగున వచ్చాడు జాన్. మనం వెళ్ళాలి, అంతా రెడీయేనా అన్నాడు నందు. రెడీ సార్ అన్నాడు జాన్. పద అని అమ్మ నే వెళ్ళొస్తా అని కారు దగ్గరికి వెళ్ళి ఎక్కి కూర్చున్నాడు. లైబ్రరీ ముందర ఆగింది కారు. కారులోంచి దిగి లోపలికి వెళ్ళాడు. భ్రమర మనుషులు అక్కడ ద్వారం వద్ద పక్కకి నుంచొని ఉన్నారు. నందు లోపలికి వెళ్ళాడు. ర్యాక్స్ దగ్గర చూస్తున్నాడు. భ్రమర చివరి ర్యాక్ దగ్గర ఉంది. ఏదో పుస్తకాలు చూస్తోంది. ఒక్కొక్క పుస్తకం చేతిలోకి తీసుకొని చూసి మళ్ళీ పెడుతోంది. తనకి కావలసిన పుస్తకం కోసం అన్ని పుస్తకాలు ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తోంది. అతను భ్రమర దగ్గరికి వెళ్ళి నుంచున్నాడు. తనకి అతి దగ్గరగా వచ్చి నుంచున్న వ్యక్తిని విస్మయంగా కళ్ళు పెద్దవి చేసి చూసింది భ్రమర. భ్రమరని చూస్తూ, చూడు భ్రమర, మీరు నాకు నచ్చారు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అతని బిహేవియర్కి చిరాగ్గా ముఖం పెట్టి తల తిప్పేసుకుంది. సీ మిస్ భ్రమర, వీ విల్ మీట్ అగైన్. ఈసారి డైరెక్ట్గా నా బెడ్రూమ్లోకే అన్నాడు. ఆమె ముఖం ఎర్రపడింది. బాయ్ అని వచ్చినంత వేగంగా చిరునవ్వుతో వెళ్ళిపోయాడు వాయు. భ్రమర ఒక్కసారి తల విదుల్చుకుంది. ఎవరితను? చీ, ఏంటిలాగా ఎలా మాట్లాడి వెళ్ళిపోతున్నాడు? నాకే ఎందుకో జీవితంలో ఇలాంటి చిత్ర విచిత్రాలన్నీ జరుగుతూ ఉంటాయి. చిత్రమైన మనుషులు కూడా తగులుతారు అని తల కొట్టుకొని తన చేతిలో ఉన్న పుస్తకంతో ఒక 4 పుస్తకాలు తనకు కావాల్సినవి తీసుకొని తన కారులో వచ్చి కూర్చుంది. కారులో కూర్చున్న భ్రమరకి, నేను ఈ చెర నుండి ఎప్పుడు విముక్తురాలనవుతానో, భగవంతుడా నన్ను రక్షించు, ఇందాకేంటో ఆ చిత్రమైన ప్రాణి అలా వచ్చి చెప్పాడు అని ఆలోచిస్తుంటే మేడం షాప్ వచ్చింది అన్నాడు డ్రైవర్. దిగి లోపలికి వెళ్ళిన భ్రమర్కి తన ఫ్రెండ్ సుకన్య కనిపించింది. ఆనందంగా కన్యా అంది. భ్రమర అంటూ వచ్చి చుట్టేసింది సుకన్య. భ్రమర కూడా చాలా ఆనందపడింది. అక్కడ కార్నర్లో ఉన్న చైర్స్లో కూర్చున్నారిద్దరు. కన్య అంది, భ్రమి, నా పెళ్ళి కుదిరిందే. అవునా, కంగ్రాట్స్ అంది భ్రమర సంతోషంగా. భ్రమి, ఏంటే అలా ఉన్నావు అంది కన్య. కన్య, నన్ను ప్రేమించానని తిరిగాడే ఆ సూర్య, అతను చచ్చిపోయాడంటే అంది బాధగా. కన్య తలూపింది. నాకు కూడా తెలుసు భ్రమి, పాపం చాలా మంచివాడు అతను, నిన్ను సిన్సియర్గా ప్రేమించాడు. కన్య, నాకు అతను బాగానే అనిపించాడే, కానీ నాకు తెలుసు నా పరిస్థితి అంది భ్రమి దీనంగా. కన్య నవ్వింది. భ్రమర, మీలాంటి డబ్బున్న వాళ్ళు హాయిగా బ్రతుకుతారని మీకేంటని అనుకునేదాన్ని ఒకప్పుడు, కానీ నిన్ను చూశాక మాత్రం నీలాంటి సౌందర్య దేవతకి డబ్బిచ్చి ఆ బ్రహ్మదేవుడు తప్పు చేశాడనిపిస్తోందే అంది. భ్రమర కూడా నవ్వింది. కన్య, మా ఇంటికి రావడం మానేశావేంటి అంది. కన్య నవ్వి, బ్రహ్మి, నిజం చెప్పనా, మీ మావయ్య నువ్వు పిలిచినా రావద్దని, వస్తే మర్యాదగా ఉండదని, ఏ కాలో చెయ్యో తీసేస్తానని చెప్పాడే. అవునా అంది భ్రమర విస్మయంగా. అవునే, అందుకే భయమేసి రాలేదు. నన్ను ఎవరితో మాట్లాడనీయరే, ఎక్కడికి వెళ్ళనీయరు, నాకు తిండి తినే స్వాతంత్రం కూడా లేదు అంది భ్రమర బాధగా. కన్య, నేను ఎందుకు బ్రతుకుతున్నానో, ఎవరి కోసం బ్రతుకుతున్నానో కూడా నాకు తెలియటం లేదే అంది. చీచి, ఏంటి ఆ మాటలు? నువ్వు చదువుకున్న దానివి, ఏంటి ఆలోచనలు? నీకు రాజకుమారుడు వస్తాడే, నిన్ను గుండెల్లో గుడి కట్టి దేవతలా పూజించే మొగుడు వస్తాడు, నిన్ను చాలా ప్రేమిస్తాడు, నా బంగారు స్వర్ణకమలం నువ్వు అని అంది. భ్రమర నవ్వి, చాలు చాలు, చూద్దాం, నాకు అలాంటి అదృష్టాలు తక్కువనే చెప్పాలి. కన్య నవ్వి, భ్రమి, నిరాశపడకే, నీకు మంచి జీవితం దక్కుతుంది అంది. సరే సరే, థ్యాంక్స్ కన్య అంది భ్రమర. అయినా వాడికి అదేం పోయే కాలమే, మీ మావయ్యకి కావాల్సింది ప్రాపర్టీ అయితే ఇచ్చేసేయచ్చుగా నువ్వు కూడాను అంది. నేను ఆ మాటే చెప్పానే కన్య, నాకు ఈ ఆస్తిపాస్తులు ఏమీ వద్దని, మొత్తం నువ్వే తీసుకోమని కూడా చెప్పాను. నాకు తప్ప నీ అందం ఇంకొకటికి దక్కడానికి వీల్లేదని అంటున్నాడే, నీ ఇష్టమేనా నీకు అంది కన్య. లేదు, కానీ వాళ్ళు చెప్పినట్లు వినకపోతే తాతగారు ట్రస్టుకు రాసిన ఆస్తి వారి సొంతం చేసుకుంటారు. నా ఆస్తి కూడా లాగేసుకున్నారు. నాది పోయినా పర్వాలేదు, ముందరే సంతకాలు కూడా పెట్టించేసుకున్నారులే. పోతే పోని, ఆ ఆస్తి మీద నాకు ఎలాంటి ఆశ లేదు. కానీ తాతగారి పేరు మీదున్న అనాథ ఆశ్రమానికి మాత్రం అన్యాయం జరుగుతుంది. అలా జరగడానికి వీల్లేదు. అందుకే నేను ఇవన్నీ భరిస్తున్నాను. నేను వారి మాట విని
ఉన్నాను కాబట్టే ఇలా ఉంది వారి ప్రవర్తన. లేదు, వారి మాట వినని మరుక్షణం 70 మంది వృద్ధులు, 85 మంది చిన్నారులు, 60 మంది వికలాంగులు, మహిళలతో కూడిన ఆశ్రమంలోని వారంతా రోడ్డున పడిపోతారు. భ్రమర, వారి కోసం నీ జీవితం పాడు చేసుకుంటావా? అంది కన్య. తప్పదు కన్య, ఈ 215 మందే కాక ఆ ఆశ్రమంలో ఎంతో కాలంగా నమ్మకంగా పనిచేసేవారు రోడ్డు మీద పడిపోతారే. నా ఒక్కదాని సుఖం ఆలోచిస్తే వారందరూ నిరాశ్రులైపోతారు. ఈ జీవితం ఇంతే సుకన్య. నీ ఫ్రెండ్ గుర్తుకు వస్తే నన్ను నీ సంతోషంలో మనస్ఫూర్తిగా తలుచుకో, అది చాలు అంది భ్రమర సుకన్య కళ్ళల్లో నీళ్లతో. ఏంటి ఈ పరిస్థితి? పోనీ పోలీసులకి చెప్తే అంది. నీ ఫ్రెండు ఏ పాము కాటుకో లేదా ఊపిరాడుకో చచ్చిపోయింది అని నీకు వార్త వస్తుంది అంది. చిచ్చి వద్దే బ్రహ్మి, అలా ఎప్పుడు అనకు. నేనెవ్వరికీ చెప్పను, నువ్వు జాగ్రత్త అంది. ఇద్దరూ వచ్చేశారు. ఎవరి కారులో వాళ్ళు వెళ్ళిపోయారు. భ్రమర అనుకుంది, సూర్య ఎక్కడున్నావు? నువ్వు చాలా మంచివాడివని, నిజంగా నువ్వు ప్రేమించానని చెప్పగానే నీ అందం, సౌమ్యత, నీ టీవీ చూసి రోజు నువ్వు ఫాలో అవ్వడం చూసి నాకు ఇష్టంగానే ఉండేది. కానీ నా చుట్టూ ముళ్ళున్నాయి సూర్య, భయంకరమైన ఇనప విషపు ముళ్ళు ఉన్నాయి. వాటిని నువ్వు భరించలేవని, వాటికి నువ్వు బలవకూడదనే నువ్వంటే ఇష్టం లేదని చెప్పాను సూర్య. నువ్వు ఇంత పని చేస్తావని అనుకోలేదు అని అనుకుంది మనసులో బాధగా. ఈ లోపల ఇల్లు వచ్చింది. ఇంటికి వచ్చిన భ్రమరకి ప్రతాప్ హాల్లోనే కనిపించాడు. భ్రమర, ఇలా రా అన్నాడు. వచ్చి దగ్గరగా నుంచుంది. చూడు, మన పెళ్లికి 4 రోజుల తర్వాత ముహూర్తం పెట్టించా, పెళ్లికి రెడీగా ఉండు అన్నాడు. అంత తొందరగానా అంది. ప్రతాప్ నవ్వి, చూడు, నీ టైమింగ్స్తో, నీ ఆలోచనలతో, నీ ఒపీనియన్స్తో నాకు పని లేదు. నా నిర్ణయం తుది నిర్ణయం అన్నాడు. తలంచుకుని గదిలోకి వచ్చిన భ్రమర పెద్దగా ఏడ్చేసింది. మన్నాడు భ్రమర జీవితంలో జరిగేదేంటో భ్రమరకే తెలియదు. భ్రమర ఏడ్చి ఏడ్చి ముఖం పీక్కుపోయింది, ఎర్రబడిపోయింది, కనురెప్పలు వాచిపోయాయి. ఈ లోపల గదిలోకి సవితి తల్లి వచ్చింది. ఎందుకు ఎవరో చచ్చినట్లు ఆ ఏడుపు? అయినా ప్రతాప్కి ఏం తక్కువ? నీ ఆస్తిని, నిన్ను జాగ్రత్తగా చూస్తాడు. పైగా వాడికి నువ్వంటే ఇష్టం. నీ మీద వాడికి చాలా మనసుంది. చూడు, పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా హాయిగా పెళ్లికి రెడీ అవ్వు అన్నది కఠినంగా. పిన్ని ప్లీజ్, ఇంకొకసారి ఆలోచించవచ్చు కదా. కావాలంటే ఆస్తి, ట్రస్ట్ అన్నీ మావయ్యకే రాసిచ్చేస్తాను ప్లీజ్ అంది. చూడు భ్రమర, నువ్వు ఎంత ఏడ్చినా, ఎన్ని నాటకాలు వేసినా లాభం లేదు. నీకు తెలుసు అనవసర ప్రయాసలని. ప్రయాసపడకు అని వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిన వైపే చూస్తూ కూర్చుంది భ్రమర కళ్ళల్లో నీళ్లతో. జాన్ పరిగెత్తుకు వచ్చాడు. నందు మీటింగ్లో ఉన్నాడు. జాన్ ముఖంలో కంగారు చూసి ఏంటన్నాడు కళ్ళతోనే. జాన్ అందరినీ చూశాడు. నందుకి తెలుసు ఎంతో ఇంపార్టెంట్ పని ఉంటే తప్ప జాన్ అలా లోపలికి రాడని. నందు, జాన్ చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారు. నందు మనసు జాన్కి తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు. ప్రేమిస్తే తన గుండెని తీసి పక్కన పెట్టి ప్రాణం పోస్తాడు. కోపం వస్తే మాత్రం అలాగే పగ తీర్చుకుంటాడు. జెంటిల్మెన్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అని బయటికి వచ్చాడు నందు. జాన్ పరిగెత్తినట్లు దగ్గరికి వచ్చాడు. సార్, భ్రమర గారి పెళ్ళి అని చెప్పాడు. అన్నీ వివరంగా వివరించాడు. నీకెవరు చెప్పారు అన్నాడు నందు. సార్, అక్కడ పనిచేసే వాళ్ళని కొంచెంగా మచ్చిగా చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఈ విషయం రాబట్టాను అన్నాడు జాన్. ఓకే జాన్, కార్ రెడీగా ఉంచు అని లోపలికి వెళ్ళిపోయాడు. అలా 2-3 రోజులు భ్రమరని గమనించారు వాళ్ళందరూ. భ్రమరకి ఆ మర్నాడే పెళ్ళి. వాళ్ళ ఇంటి ఇలవేల్పు అయిన భవానీమాత ఆలయానికి వచ్చింది భ్రమర. ఆ ఇంటి ఆచారాన్ని అనుసరించి అమ్మవారికి పూజలు జరుగుతాయి. భ్రమరతో పాటు ఇంకా కొంతమంది ఆడవాళ్ళు, మగవాళ్ళు కూడా వచ్చారు. ఈ లోపల అక్కడికి షేర్వాణిలో ప్రవేశించాడు నందు. అందరూ ఒకసారి అతన్ని చూసి, అతని అందాన్ని చూసి అలాగా చూస్తూ ఉండిపోయారు. అక్కడ త్రిశూలానికి వేసిన పసుపు కొమ్ముల తాళ్ళు చాలా ఉన్నాయి. పూజ ముగిసింది. భ్రమర అతన్ని ఒకసారి చూసి మళ్ళీ అమ్మవారి వైపు ముఖం తిప్పుకుంది. అమ్మకి హారతి ఇస్తున్నారు. గుళ్ళో ఎలక్ట్రానిక్ జేగంట మోగసాగింది. భ్రమరని సమీపించాడు నందు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే లోపలే, అందరూ తేరుకునే లోపలే భ్రమర మెళ్ళో పసుపు తాడుంది. భ్రమర పాపిట్లో కుంకం కూడా ఉంది. దీనికి భ్రమర కూడా షాక్ అయిపోయింది. నందు నవ్వుతూ, ఇప్పుడు నువ్వు నా భార్యవి అన్నాడు.
భ్రమరకి భయం వేసింది. నందు అక్కడున్న వాళ్లతో, చూడండి, ఇప్పుడు భ్రమర నా భార్య, ఈ అమ్మ సాక్షిగా నా అర్ధాంగి. నిజంగా మీ ప్రతాప్ మొగాడైతే భ్రమర జోలికి రావద్దని చెప్పండి. భ్రమరికి ఏదన్నా హాని తలపెట్టాలని చూస్తే నేను మామూలుగా ఉండనని, నాలో నరసింహావతారం తను తట్టుకోలేడని చెప్పండి. దా దా భ్రమర అని తన ఇష్టాలతో పని లేకుండా ఆమె చేయి పట్టుకొని కారు దగ్గరికి తీసుకొచ్చి ఆమెను కారులో కూర్చోపెట్టాడు. డోర్ వేసేశాడు. అటువైపు నుంచి వచ్చి తను భ్రమర పక్కన కూర్చున్నాడు. భ్రమరకి ఏం జరుగుతుందో తెలియటం లేదు. నందు ముఖం సీరియస్గా ఉంది. జాన్ పద అన్నాడు. కారు రేసు గుర్రంలా ముందరికి దూసుకుపోయింది. భ్రమరని చూశాడు నందు. ముఖం కందిపోయి ఏడ్చినట్లు, కళ్ళన్నీ ఎర్రగా కలువ రేఖరలా ఉన్నాయి. ఇంకా అందంగా అనిపించింది అతనికి. మీరు మీరు ఎవరు అంది భ్రమర భయంగా. నీ మొగుణ్ణి అన్నాడు. ఏంటిదంతా, ఈ పెళ్ళి అని ఏదో చెప్పబోయింది. చూడు, నా పేరు వాయునందన్, నీ మొగుడిని. ప్రస్తుతానికి నీకు వివరాలు చాలు, ఎప్పుడు ఏం చెప్పాలో అప్పుడు చెప్తాను అని బయటికి చూడసాగాడు. భ్రమరకి ఏం అర్థమవలేదు. నందునే చూస్తూ కూర్చుంది. భ్రమరకి ఆశ్చర్యంగా కూడా ఉంది. ప్రతాప్తో తన పెళ్ళి తప్పిపోయినందుకు ఆనందపడాలా, అసలు ఊరు పేరు ఎవరో తెలియని అతనితో పెళ్ళి అయినందుకు భయపడాలా? ఏంటిది, నా జీవితమేనా ఇది? అసలు నాదేనా? నా జీవితం నా చేతుల్లోనే ఉందా, లేదా అసలు ప్రపంచం చేతిలో ఉందా అని ఎవరికి గురించి ఏం ఆలోచించాలో అర్థం కాక, తన ప్రమేయం లేకుండా తన జీవితంలో ఈ విషయాలన్నీ జరిగిపోవటం ఏంటో తనకే అర్థం కాక భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కూర్చుంది భ్రమర. ఏం చేయదలుచుకున్నావు స్వామి అని అనుకుంది మనసులో. ఈ లోపల పెద్ద బంగ్లా ముందర కారాగింది. నందు దిగి డోర్ తీసి దిగు అన్నాడు. మౌనంగా దిగింది అతని వెంట. ఆమె చేయి పట్టుకొని గుమ్మంలోకి వచ్చాడు. అమ్మా అని అరిచాడు. అంతా ఉలిక్కి పడ్డారు. హాల్లోకి వచ్చేశారు. రాజ్యలక్ష్మి అక్కడ భ్రమరని నందుని చూసి, నందు ఎవరి అమ్మాయి అనంది. నా పెళ్ళం, నీ కోడలు, ద గ్రేట్ భ్రమరాంబికాదేవి అన్నాడు. భ్రమర అతన్ని ఆశ్చర్యంతో చూస్తోంది. హారతి అని రాజ్యలక్ష్మి ఏదో అనబోతే, అమ్మ అలాంటి ఫార్మాలిటీస్ ఏం వద్దు నందు, అది ఆ అమ్మాయి అని ఏదో చెప్పబోయింది ఆవిడ. చూడండి, ముఖ్యంగా మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఈ క్షణం నుండి మా భార్యాభర్తల మధ్య ఏం జరిగినా ఎవరూ కల్పించుకోకూడదు, ఎవరూ మా విషయాల్లో మాట్లాడుకోకూడదు, ఎవరూ మా విషయాల్లో దూరకూడదు. ఇది వాయునందన్ ఆజ్ఞ. ఇది ఎవరూ మీరరని అనుకుంటున్నాను అని రా భ్రమర అన్నాడు. భ్రమర రాజలక్ష్మీదేవిని చూసింది. ఆవిడ కూడా ఏం చెప్పాలో తెలియక అలా చూస్తూ నిల్చుంది. ఏం మాట్లాడలేదు. భ్రమర అతన్ని ఫాలో అయింది. తన సువిశాల బెడ్రూమ్కి తీసుకొచ్చాడు నందు. భయపడుతూ వచ్చింది భ్రమర అతని వెనకాల. అతను ఆమె భయం చూసి రా అన్నాడు. వచ్చింది. అదో రకంగా నవ్వి, నైస్, చాలా అందగత్తెవే అన్నాడు. భ్రమర ముఖం ఎర్రబడిపోయింది. నందు నవ్వి, నీకు ఆ రోజు లైబ్రరీలో చెప్పాను గుర్తుందా, డైరెక్ట్ బెడ్రూమ్కి అని తీసుకొచ్చాను, హౌ ఇజ్ ఇట్ అన్నాడు. భ్రమర కొంచెం ధైర్యం తెచ్చుకొని, చూడండి, ఎవరు మీరు, ఏంటిదంతా, నన్నెందుకు ఇలా పెళ్లి చేసుకుని తీసుకొచ్చారు, మా మామయ్యకి తెలిస్తే మిమ్మల్ని అని ఏదో చెప్పేలోగా నన్ను అంటూ పెద్దగా నవ్వాడు. భ్రమర విస్తుపోతూ చూసింది. చంపేస్తాడా? వాడికి అంత ధైర్యం ఉందా? ఈ నందుని టచ్ చేసే దమ్ముందా? చూడు, ఈ కొండని ఢీకొనేందుకు వాడు అంతగా ఎదగలేదు భ్రమర. నన్ను ఢీకొనాలని పిచ్చి వేషాలేస్తే దీపం దగ్గరికి చేరే పురుగులా మాడి మసైపోతాడు. డోంట్ వర్రీ అన్నాడు. నేనెవరో రేపటి నుంచి నీకే తెలుస్తుంది. నీ లైఫ్ ఏంటో కూడా నేను మళ్ళీ వచ్చి వివరిస్తాను. చూడు, నా దగ్గరున్న నీ మీద ఈగ కూడా వాళ్ళదు, నా ఆజ్ఞ లేందే. ఈ ఒక్కరోజు బాగా ఎంజాయ్ చేయి. రేపటి నుంచి మొగుడి సేవలు చేసుకుందు గాని తరిద్దు గాని అని బయటికి వెళ్ళిపోయాడు. భ్రమర ఆశ్చర్యంతో నోరు తెరుచుకొని అలాగే నుంచుంది. అలా వెళ్ళిన అతను ఒక 4 గంటల తర్వాత వచ్చాడు. ఈ లోపల భ్రమరకి కాఫీ, టిఫిన్ వచ్చాయి. తినండమ్మా, మీరు తినకపోతే బాబుగారు మిమ్మల్ని కూడా ఊరుకోరు అంది. ఆ అమ్మాయి పేరు ముత్యాలు. ఒక 40 ఏళ్ళు ఉంటాయి ఆ పని మనిషికి. తీసుకొని తిని కాఫీ తాగింది భ్రమర. కడుపులో బరువు పడి ఏసీ ఆన్లో ఉండేటప్పటికే భ్రమర కళ్ళు మూతలు పడ్డాయి. నిద్ర వచ్చేసింది. తను ఆ సోఫాలో అక్కడే వాలిపోయింది.
అలా తను ఎంతసేపు పడుకుందో తనకే తెలియదు. తను కళ్ళు తెరిచేటప్పటికే నందు మంచం మీద వాలి కళ్ళు మూసుకుని ఉన్నాడు. సోఫాలోనే గవాల్న లేచి కూర్చుంది. తను లేచిందన్న విషయం ఎలా తెలిసిందో. లేచావా అన్నాడు. ఉలిక్కిపడి అతనిని చూసింది. నవ్వి లేచాడు తను కూడా. పాపం కట్టుబట్టలతో తీసుకొచ్చాగా నిన్ను, అందుకని షాపింగ్ చేసి వచ్చాలే నీకోసం. నిన్ను కూడా తీసుకెళ్లేవాడినే, కానీ ఈ షాక్ నుంచి నువ్వు తేరుకోవడానికి నీకు రెస్ట్ కావాలి కదా, అందుకే తీసుకెళ్ళలేదు అన్నాడు. లేచాడు. తను భయంగా చూసి నుంచుంది. కమ్ అన్నాడు. తననే చూస్తుంటే వస్తావా అన్నాడు. భయపడి అతని వెంట నడిచింది. తన రూమ్లోంచి అటాచ్ రూమ్ అయినట్లు ఉన్న డ్రెస్సింగ్ రూమ్లోకి తీసుకెళ్లాడు. అది కూడా పెద్దగానే ఉంది. కమ్ అన్నాడు. వెళ్ళింది అతని వెంట. అక్కడున్న చాలా కవర్స్ చూపించాడు. అవన్నీ నీకే, చూడు, నీ డ్రెస్సెస్, నైటీసు, చీరలు, లంగాలు, ఇంకా వగేరా వగేరా, నీ బట్టలన్నీ దానిలో ఉన్నాయి. ఆమె ముఖం కందిపోయింది. అతనికి నా లోదుస్తులతో సైతం అన్నీ ఎలా తెలిసాయా అని సిగ్గుపడిపోయింది. ఓ, ఏంటి అంత కందిపోయింది ముఖం, చాలా చాలా బాగుందే అన్నాడు. దగ్గరికి ఒక అడుగు వేసి భ్రమర వెనక్కి జరిగింది. గోడ వచ్చి దానికి ఆనుకుపోయింది. నందు నవ్వాడు. భ్రమి, చూడు డియర్, నేను నీ హస్బెండ్ని. సో ఈ సిగ్గులు, అలకలు, కోపాలు, భయాలు వదిలేయి. చూడు అని తన నడుం చుట్టూ చేవేసి ఒక లాగు లాగాడు. భ్రమర గుండె జల్లుమంది. అతని కళ్ళలోకి భయంగా చూసింది. నిజం చెప్పనా, యు ఆర్ సో స్వీట్. బుగ్గ చివరి దాకా ఉన్న ఈ కళ్ళు ఎంతో బాగున్నాయి. తేనెలూరుతున్నాయి పెదాలు. అబ్బా అని ఇంకా ఏం చెప్పలేక అలా తన మొహమే చూస్తూ ఉన్నాడు. భ్రమరాకి భయమేసి కళ్ళు మూసుకుంది. నందు నవ్వి అలానే చూస్తున్నాడు. తనని అంత దగ్గర నుంచి చూస్తున్న నందుకి బ్యూటిఫుల్ అని అనుకోకుండా ఉండలేకపోయాడు. భ్రమర నెమ్మదిగా కళ్ళు విప్పింది. తననే చూస్తూ ఉంటే కళ్ళెగరేశాడు. అంత ఎత్తున భ్రమర కూడా అంత ఎత్తున అందానికి మగసిరిగా ఇతనే చిరునామాన అన్నట్లు ఉన్న నందుని చూసింది. చాలా చూడడం బాగున్నానా అన్నాడు. ముఖం ఎర్రబడిపోయింది ఆమెకి. ఏయ్, నా ప్రతి మాటకి నీ ఫేస్ ఇలా టమోటాలా మారిపోతే కంట్రోల్ చేసుకోవడం ఎంత కష్టమో తెలుసా అన్నాడు. చూడండి, మీరెవరో నాకు తెలియదు, ఎందుకు ఇవన్నీ చేస్తున్నారో అసలు తెలీదు, మీరు నన్ను ఇలా తేవడం ఏంటి? నందు నవ్వి, భ్రమర, ఏంటి క్వశ్చన్ బ్యాంకు? అతని కళ్ళలోకి చూసింది. చూడు, నేను ఏ ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు, అయినా నీకు చెప్తాను. నువ్వు ఈ బట్టలన్నీ మార్చుకుని ఫ్రెష్ అయ్యిరా అని ఆ బట్టలు అవి అక్కడ చూపించి అతను బయటికి వెళ్ళిపోయాడు. ఇదండి ఇప్పటి వరకు భ్రమర నందు మధ్య జరిగిన సంఘటనలు. ఇంకా తర్వాత భ్రమర నందు జీవితాల్లో ఏమేమి జరగనున్నాయి అనేది మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. మీకు మా ఛానల్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అప్పటి వరకు సెలవు.